జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. భద్రపద మాసము శుక్లపక్షంలో వచ్చు చవితి. ఈ రోజు నాడు వినాయక చవితి. అయితే ఇది 7వ తారీఖు నాడు వస్తుంది, సెప్టెంబర్ మాసం 9వ నెల. అయితే ఇది నవరాత్రులు, అంటే రేపే నుండి నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఈ నవరాత్రులు ప్రారంభమైనప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, తర్వాత ఇది ఏ సమయంలో ఈ యొక్క విగ్రహ ప్రతిష్టన చెయ్యాలి అని చెప్పంటే, విగ్రహ ప్రతిష్టన అని చెప్పంటే విగ్రహాన్ని తీసుకొచ్చుకొని మనము మండపంలో పెట్టుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రతిష్టన అంటే వేరు, ప్రతిష్ఠ అంటే వేరు. ఇది ప్రాణ ప్రతిష్ఠ అని చెప్పంటే వేరు అని చెప్పంటే, మీ దగ్గర ఉన్న పురోహితులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి మీరు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ యొక్క భగవంతుని తీసుకుని వచ్చి అక్కడ ఆ పురోహితుని సన్నిధిలో ఉంచి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. ఎందుకని చెప్పంటే, ఒకవేళ మీకు ఆయన ఏది పురోహితుడు లేడు అని చెప్పనంటే, మీరు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం చెప్పుకోవచ్చు. ఆ మంత్రం ద్వారా కూడా మీరు చెప్పుకోవచ్చు. ఏమిటి అని చెప్పనంటే, ఇంకోటి అది చెప్తాను తర్వాత. నియమాలు పాటించాలని చెప్పంటే, ఎట్టి పరిస్థితిలో ఉన్నాను, మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం మాంసము సేవించి ధూమపానం చేయించి మీరు మండపంలోకి రాకండి. ఎందుకంటే చేశాను కదా, స్నానం చేసి వెళ్తాను అని చెప్పానని అట్లా చేయడం అనేది చాలా తప్పు. కాబట్టి అలా చెయ్యకూడదు. అలా చేస్తే మీకు నష్టమే వాటిల్లుతుంది కానీ శుభాలు అనేటివి జరగవు. మరి తరువాత మీరు భజనలు చేసుకోండి. స్వామివారికి సాయంత్రం రోజు మీరు భజనలు కీర్తనలు చేస్తే చాలా సంతోషం. కానీ సినిమా పాటలు పెట్టి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మీరు పరువు తీయకండి, దెబ్బలు తీయకండి. అంటే పరువు పోతుంది. కాబట్టి అలాంటివి చేయకూడదు. సినిమా పాటలు అస్సలు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సినిమా పాటలు అనేది పెట్టకూడదు. ఎందుకంటే భగవంతుడి ముందట అవన్నీ పెట్టడం చాలా నిషిద్ధం. కాబట్టి అలాంటివి చేయకూడదు. తర్వాత ఈ నియమాలు అని చెప్పంటే ఇంతకుముందు చెప్పిన కదా, ఏమిటి అని చెప్పంటే ఏది చేయకూడదు. ఏది మన మద్యం మాంసం అనేది చేయకుండా రావండి. ఇది ఈ నవరాత్రులు 9 నవరాత్రులు దీన్ని ఎలా తీసుకుంటారంటే, ఒక ఉపాసన అని చెప్పానంటే ఒక వ్రతం లాగా ఆచరిస్తే చాలా బాగుంటుంది. మీకు ఉన్న ఏది అని చెప్పంటే, మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఉద్యోగం రాకున్నా కానీ, తర్వాత సంతానం కలగలేదు అని అనుకున్న వారు కానీ ఈ యొక్క వ్రతం ఆచరిస్తే బాగుంటుంది. వ్రతం ఎలా అని చెప్పంటే, ఉదయం సాయంత్రం మీరు అర్చన చేయించాలి. అంటే పురోహితుడు రాకుండా వచ్చిన దాదాపుగా పురోహితులు అందరూ ఉంటారు. కాబట్టి పురోహితుడు రాకుండా మీరు పోయి అర్చన చేయండి. ఉదయం సాయంత్రం అర్చన చేసి స్వామివారికి ఇష్టమైన ఆహారం నివేదన చేసి ఉదయకాలం సాయంత్రకాలము ఏదైతే ఉందో నామ జపం చేయండి. నేను ఒక మహామంత్రం ఇస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు ఆ మహామంత్రం ఏమిటని చెప్పంటే, ఓం ఘం గణపతియే నమః. ఓం అని చెప్పంటే భగవంతుని సూచిస్తుంది. ఘం అని చెప్పంటే బీజాక్షరము. గణపతయే నమః, నిర్గుణమైన మనసు గల భగవంతుడు ఇది ఉన్నాడు. కాబట్టి నమః నమస్కారము అని చెప్పని దీని యొక్క అర్థం అని చెప్పండి. బీజాక్షరం లోపల ఉన్న అర్థం వేరే ఉంటుంది. కాబట్టి మీకు సాధారణంగా అని చెప్పంటే ఒక అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది మహామంత్రము. ఇది స్వామివారికి ఇష్టమైన మహామంత్రం. ఇది జపం చేసినట్టయితే ఇది ఎన్నిసార్లు చేయాలి అని చెప్పంటే 108 సార్లు చెయ్యాలి. ఉదయము సాయంకాలము 108 సార్లు మండపంలో కూర్చొని చెయ్యాలి. మీ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అన్ని అర్పించిన తర్వాత ఇది కూర్చొని ఒక జపమాల తీసుకొని, అంటే 108 పూసలు గల ఒక జపమాల ఉంటుంది. దాన్ని తీసుకొని 2 సార్లు చేసిన మంచిదే, 3 సార్లు చేసిన మంచిదే, 5 సార్లు చేసినా చాలా బాగుంటుంది. 5 సార్లు అంటే 108 × 5 అని నా అర్థం. అని చెప్పంటే 108 సార్లు చేయొచ్చు, 1000 సార్లు చేయొచ్చు. ఈ నామ జపము అది చేస్తే బాగుంటుంది. అది కూడా మీరు ఆ నామ జపం ఎలా చేస్తారు అని చెప్పంటే, బయటికి కనపడకుండా నామజపం చేయాలి. ఎలా అని చెప్పనంటే, ఇప్పుడు మీకు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే కనబడతాయి. ఒక చిన్న బ్యాగు వస్తుంది, సంచి. ఆ సంచిలోని ఆ మాలను వేసుకొని ఒక చూపుడు వేలును బయటికి పెట్టి దాని ద్వారా ఇట్లా వేసుకొని ఓం ఘం గణపతి నమః ఒకటోసారి ఇట్లా చేస్తే బాగుంటది. అది కూడా మీకు వీలు కాకపోతే రేపే, కాబట్టి నవరాత్రులు రేపే ప్రారంభం అవుతాయి, కాబట్టి రేపటి నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి
మీకు అలాంటి వీలు కాకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి తీసుకొని మీరు ఈ యొక్క నామజపం అనేది ఆచరించండి. మీరు ఊరికే వచ్చి ఏదో నామమాత్రానికి వచ్చి స్వామివారికి నివేదన చేసి పులిహోర అండి ప్రసాదం కొంతమందికి పెట్టి ఆ ప్రసాదం పెట్టి అయిపోయింది పూజ చేసినామని చెప్పని అనుకోకుండా మీ మనస్సు ద్వారా నిర్మలమైన మీ మనస్సు ద్వారా ఈ యొక్క మహామంత్రాన్ని జపించండి. జపించడం ద్వారా మీ యొక్క అనుకున్న పనులు కానీ మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కానీ మీకు ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కానీ వాటన్నిటి నుండి విముక్తి కలిగిస్తాడు శ్రీ వినాయకుడు. ఆయనకు ఎలా అని చెప్పంటే చాలా అనేక లంబోదర, గజానన, తర్వాత అనేక వినాయకుడు అని ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాలతోటి పిలుస్తాం కాబట్టి మీరు ఈ యొక్క నామజపం చేయండి. ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో 9 రోజుల వరకు వారి యొక్క ఎవరు విఘ్నేశ్వరుని యొక్క జన్మ రహస్యం తెలుసుకున్నట్టయితే చూసినట్టే మనం చూస్తామా? ఇప్పుడు చూడం, ఖాళీ నా వీడియో చూసి విన్నా గాని మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతూ ఉంటుంది, సకల సంపదలు కలుగుతాయి. ఎందుకు అని చెప్పనంటే జన్మ రహస్యం అంత మధురంగా ఉంటుంది, అంత ఆయనకు ఎలా వచ్చింది ఆవిర్భవించింది అని చెప్పని కూడా తెలుసుకుంటే చాలా సంతోషంగా మీకు మీ కుటుంబానికి అందరికీ ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే ఇప్పుడు వెళ్ళిపోదాము ఎక్కడికి అని చెప్పానంటే ముందుగా కథ ప్రారంభం చేసుకుందాం. ఎంతని చెప్పంటే పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉంటారు. అయితే ఈ పరమేశ్వరుడు బయటికి వెళ్ళడం జరుగుతుంది. బయటికి వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ గజాసూరుడు అని చెప్పని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు మహా తపస్వి, తర్వాత తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన రాక్షసుడైన గాని తపస్సు చేయడం అనేది చేస్తూ ఉంటాడు. అయితే తపస్సు కొన్ని 1000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తాడు. తపస్సుకు ఆయన మెచ్చి ఎవరు శివుడు ఆయనకు ప్రత్యక్షమిచ్చి దర్శనమిస్తాడు. దర్శనమిచ్చి నీకు ఏమి వరం కావాలో కోరుకో అని చెప్పని అంటాడు. అన్నప్పుడు ఆయన ఎవరైనా ఏం అడుగుతామో మనకు మోక్షం ప్రసాదించు స్వామి అని చెప్పని అడుగుతాం. కానీ ఆయన మోక్షం అలాంటిది ఏం అడగలేదు. ఏం అడిగాడు అని చెప్పనంటే మీరు నా ఉదరములో నివసించాలి అని చెప్పని కోరుకుంటాడు. అదేమిటిరా నాయన ఇట్లా కోరుకుంటాం అని చెప్పని ఆయన వరం ఇచ్చాడు కాబట్టి స్వామివారు ఆయన ఉదరంలో వెళ్ళి ఉంటాడు. ఉన్నప్పుడు పార్వతీదేవికి స్వామివారు రాడు, ఎంతకు రాడు. చూసిన తర్వాత ఆమె తెలుసుకుంటది ఎవరు ఇతర దేవతలతోటి తెలుసుకొని నా పతి ఎక్కడున్నాడు, పతి దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పంటే ఆయన ఫలానా గజాసురుడు అనే నా రాజు అది రాక్షసుడు ఉన్నాడు కదా అతని యొక్క ఉదర భాగంలో ఉన్నాడు అని చెప్పని తెలుసుకొని అప్పుడు అమ్మవారు వైకుంఠానికి వెళ్ళడం జరుగుతుంది. వైకుంఠానికి వెళ్ళి మనకు తెలుసు కదా అక్కడ మహావిష్ణువు ఉంటాడు. శివుడు వరాలు ఇస్తాడు, మహావిష్ణువు ఏమో ఆ వరాలను ఏదైతే ఉందో వాటిని సఫలం చేసుకుంటూ వస్తాడు అని చెప్పని మనం ఎన్నో పురాణాల ప్రకారం విన్నాం కదండి. అయితే ఇలాగే మళ్ళీ అమ్మవారు మహావిష్ణువు దగ్గరకు ఆయన స్తుతిస్తూ ఆమె యొక్క బాధను చెప్పడం జరుగుతుంది. నా పతి దేవుని తీసుకురా అని చెప్పని అడగగానే అప్పుడు ఆమెకు అభయం ఇచ్చి నువ్వు వెళ్ళు, కైలాసానికి వెళ్ళు, నేను తీసుకొని వస్తాను నీ భర్తనని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క మహావిష్ణువు నందీశ్వరుని తీసుకొని గంగిరెద్దు అవతారంలో అక్కడికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? గజాసుడు అనే నాకు రాక్షసుడు యొక్క ఆ యొక్క పురం ఉంటుంది, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అడుగుతాడు. పోయినంటే వీరు ఏంటంటే ఇంకా ఇతర దేవతలు స్వామివారు మహావిష్ణువు వీళ్ళందరి దేవగానాలతోటి వాయిద్యాలు వాయించుకుంటూ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అంటే గంగిరెద్దు అవతారము అని చెప్పంటే ఇప్పుడు మనకు ఎవరైతే ఉన్నారో నందీశ్వరుడు ఉన్నాడు కదా ఆయన గంగిరెద్దు అవతారం చేసుకుని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత ఆ యొక్క గుమ్మం ముందు పోయి మనకి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదండి, మనకు ఎవరైతే ఉన్నారో మనకు ఏది సంక్రాంతి పండుగ అప్పుడు వస్తారు కదా గంగిరెద్దుల వాళ్ళు వచ్చి మనకు వారికి కట్న కానుకలు తీసుకొని వెళ్తారు కదా, అలాగే శ్రీ మహావిష్ణువు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అప్పుడు ఆయన మెచ్చి బయటికి వస్తాడు. ఎవరు?
ఈ యొక్క వాయిద్యాలకు వీటికి మంత్రముగ్ధులైపోతాడు అని చెప్పంటే చాలా ప్రీతి చెందుతాడు. ప్రీతి చెంది మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు ఇంకేం వరం ఉంటది, మీ యొక్క ఉదర భాగంలో ఉన్న ఆ శివుణ్ణి, పరమశివుణ్ణి మాకు ఇవ్వండి అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు అని వీళ్ళు ఎందుకు అడుగుతారు అని చెప్పని ఆయన తెలుసుకొని అప్పుడు గుర్తిస్తాడు, వచ్చింది మహావిష్ణువు, వచ్చింది నందీశ్వరులు వచ్చిరు, తర్వాత దేవగణాలు వచ్చిరు అని చెప్పని తెలుసుకొని నేను మీకు వరం ఇస్తా అని చెప్పాను కదా, సరే తీసుకోండి అని చెప్పని అంటాడు. అన్న తర్వాత అప్పుడు మహావిష్ణువు నందీశ్వరుడికి ఇట్లా కనుసైగ చేయంగానే నందీశ్వరుడు తన కొమ్మలతోటి ఆ యొక్క రాక్షసుని పొట్టని చీల్చి స్వామివారిని బయటికి తీయడం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ గజాసురుడు అనే రాక్షసుడు ఆ ఒక వరం అడుగుతాడు. ఏమిటి అని చెప్పానంటే, నా యొక్క తల ఉంది కదా, నా పొట్ట చెక్కలైపోయింది కదా, నా తల అయితే ఉంది కదా, నాది ఈ తలను ఈ ముల్లోకాలు కొలిచేటట్టు నాకు వరం ఇవ్వండి అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు తదాస్తు అని చెప్పని ఆయనకు వరం ఇవ్వడం జరుగుతుంది. జరిగినప్పుడు ఇక్కడితోటి ఆ యొక్క మహావిష్ణువు అంతర్ధానమైపోతాడు. ఆయన అప్పటి నుంచి శివుడు ఎక్కడికి కైలాసానికి ప్రయాణం జరుగుతుంది. ప్రయాణం జరిగినప్పుడు వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ అమ్మవారు ఏం చేస్తుంది అని చెప్పంటే, ఇక్కడ ఈ యొక్క సన్నివేశం మనం కట్ చేసుకున్నట్టయితే అక్కడ కైలాసంలో అమ్మవారు స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శలుగ పిండి ఉంటుంది కదండి, అది పిండి ఉంటుంది కదండి, ఒక పిండితోటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ప్రాణం పోస్తుంది అమ్మవారు. ప్రాణం పార్వతీదేవి ప్రాణం పోసినప్పుడు ఆ ప్రాణాన్ని పోసినప్పుడు అప్పుడు వినాయకుడు ఆవిర్భవిస్తాడు, జన్మిస్తాడు. జన్మించినప్పుడు నువ్వు ఇక్కడ ఈ గుహం దగ్గర ద్వారపాలకునిగా ఉండి లోపలికి ఎవరిని రానివ్వకు అని చెప్పడం జరుగుతుంది. అన్నప్పుడు సరే అమ్మ అని చెప్పని అక్కడ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు అమ్మవారు వెళ్ళి స్నానం అంతా ఆచరించి అలంకరణ చేసుకొని అక్కడ తన గదిలో ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఆయన వస్తాడు. ఎవరు వస్తారు? పరమశివుడు వస్తాడు. పరమశివుడు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వినాయకుడు ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత ఆ ద్వారం కూడా ఎక్కడైతే ఉందో సింహద్వారం, ఆ సింహద్వారం కూడా ఆపేస్తాడు. మీరు ఆగండి, లోపలికి వెళ్ళకూడదు, అక్కడ మా అమ్మగారు స్నానం ఆచరిస్తున్నారు, మీరు వెళ్ళకూడదండి అని చెప్పని అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు పరమశివుడు చాలా కోపానికి వస్తాడు. ఇది నా ఇల్లు, నా పట్టణము, నా కైలాసము, నన్నే నువ్వు నివారిస్తున్నావా, ఎవరు నువ్వు అని చెప్పనంటే నేను అమ్మవారి కొడుకును అని చెప్పడం జరుగుతుంది. లేదు అని చెప్పని కోపించి ఆయనే తన ఖడ్గం చేత ఆ యొక్క వినాయకుని తల తీసేయడం జరుగుతుంది. అప్పటికి చాలా అందంగా ఉంటాడు, కానీ ఆ తల తీసేసి స్వామివారు పరమశివుడు లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు అంతా కుశల ప్రశ్న వేసుకుంటారు. అడిగిన తర్వాత ఈ మాటలో మాట వినాయకుడు ఆ బయట ఉన్న అబ్బాయి ఎవరు, అతని శిరచ్ఛేదనం చేశాను, ఆయన నాకు అడ్డుపడ్డాడు, అందుకే శిరచ్ఛేదనం చేసిన అని చెప్పని స్వామివారు చెప్తాడు. అప్పుడు అమ్మవారు పార్వతీదేవి చాలా శోక సముద్రంలో మునిగిపోయి, నేను ఆ ప్రాణం పోసిన వ్యక్తిని ఇలా చంపేశామని చెప్పని అమ్మవారు అడిగి ఏడవడం జరుగుతుంది. ఏడ్చినప్పుడు అప్పుడు పరమశివుడు ఏం చేస్తారని చెప్పంటే, మరి అతన్ని తీసుకొచ్చి ఒక తలను తీసుకొచ్చి నేను ఇక్కడ ఆయనకు తీసుకొచ్చి పెట్టండి అని చెప్పని కోరుతుంది. కోరినప్పుడు కూడా పరమశివుడు తీసుకొచ్చి ఆ యొక్క తల దేవగణాలకు అందరికి చెప్తారు. దేవగణాలకు చెప్పంగానే ఆ దేవగణాలు వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసుడు ఎవరైతే ఉన్నారో గజాసుడు అనే రాక్షసు తల ఉంది కదండి, ఆయనకు వరం ఇచ్చిండు స్వామి. మళ్ళీ ఆ తలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవరికి? వినాయకుడిని పెడతాడు. పెడతా అంటే కొద్దిగా అది వికృతంగా ఉంటుంది. ఆ యొక్క తల ఏంటంటే రాక్షసుడు కాబట్టి వికృతంగా ఉంటుంది. లేదు అట్లా ఉండకూడదు ఈ తల అని చెప్పని అన్నప్పుడు అప్పుడు గజేంద్రుడు అని చెప్పంటే, ఇప్పుడు గజేంద్రుడు ఏమంటే ఏనుగు తల లెక్క మార్చి అలా పెట్టడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు కనిపిస్తున్న వినాయకుని యొక్క ముఖము అలా వచ్చింది, ఆయన యొక్క జన్మము ఇలా ఆవిర్భవించింది. కాబట్టి ఈ చవితి రోజు నుంచి 9 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ 9 నవరాత్రులు స్వామివారిని పూజించి ఈ యొక్క వినాయకుని యొక్క జన్మ రహస్యము మీరు విన్నా చేసినా గానీ మీకు ఎన్నో పుణ్య ఫలితం అనేది వస్తుంది. మీ యొక్క కష్టాలు అన్ని తొలగిపోయి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధువులకు అందరికి పంపండి, వాట్సాప్ ద్వారా మీ అందరికి పంపండి. తర్వాత పంపి ఈ యొక్క జన్మ రహస్యం తెలుసుకోండి, ధరించండి. తర్వాత మీకు మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను.
శ్రీమాత్రే నమః. జయ శ్రీమన్నారాయణ.